నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి కృతజ్ఞతలు తెలియజేసిన లబ్ధిదారు. కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతారామస్వామి వారి రథోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అన్ని రకాల వ్యాధులకు ఒకే పరిష్కారం హోమియోపతి వైద్యం వెల్లడించిన డాక్టర్ సిద్ధాబత్తిని ఉమాదేవి. ఘనంగా జరిగిన ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్ మెరిట్ అవార్డ్స్ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న పలువురు ప్రముఖులు. గత పాలకుల అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించినప్పటికీ గత ప్రభుత్వం నిలిపివేసిన సీఎంఆర్ఎఫ్ సాయాన్ని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిందని, ఆర్థిక అనారోగ్య సమస్యలతో పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ పంపిణీలో ఉదారంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వ సాయానికి దరఖాస్తు చేసుకున్న 20 మందికి ఆదివారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులు అందించిన అనంతరం ప్రత్తిపాటి వారితో మాట్లాడారు. పేదల సంక్షేమం, సంతోషానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్న ప్రత్తిపాటి, ప్రభుత్వ సాయం పొందిన వారు ప్రభుత్వ పథకాలు, పనితీరు గురించి తమ చుట్టూ ఉండేవారికి వివరించాలన్నారు. ప్రభుత్వం అందించే సీఎం సహాయనిధి సాయం లక్షలాది కుటుంబాల ఆరోగ్యానికి పెన్నిధిగా మారిందన్నారు. ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజలు కూడా వాస్తవాలు గ్రహించాలని, గతంలో మాదిరి తప్పుడు వ్యక్తులు చేసే విష ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు. మొత్తం 20 మంది లబ్ధిదారులకు 14.59 లక్షల విలువైన చెక్కుల్ని మాజీ మంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా చినకాకాని పరిధిలోని హైలాండ్లో జరిగిన మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు కుమారుని నిశ్చితార్థ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురు నూతన వధూవరులను ఆశీర్వదించి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని దీవించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని షరాఫ్ బజార్ నందు వెంచేసి ఉన్న రామాలయంలోని శ్రీ సీతారామస్వామి వార్ల కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన రథోత్సవం కార్యక్రమం శనివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్లో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా శ్రీ సీతారామస్వామి వారి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి రథాన్ని నిర్వాహకులు విద్యుత్ దీపాలతో, పూల అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట, సీతమ్మ తెలు పంట, పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా ఆహా
చైత్రమాస కోకిలమ్మ పూల మేళమెట్టెనంట దింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా కుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి పలచిన బరుడంటే రామచంద్రుడే రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా మందర మాట వినే కైకలేదురా సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగాణిరా కలినికి చోటు ఇదే కరువు లేదురా బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే ఈ కథ రామా కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు హరి ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోపనిపంచమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వందామహే మహేశానాం చండకోదండకండనం జానకీ హృదయానందం చందనం రఘునందనం అభవాయ మనోభవాయతే జలజాతోదర సంభవాయ చ జగతాం ప్రభవాయ శాకినే విఘనస్తే భగవన్ నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, మన చెల్లూరుపేట పట్టణం మెయిన్ బజార్లో వేచేసినటువంటి శ్రీ హనుమత్ లక్షణ సీతా సమేత సీతారామచంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 4వ రోజు మరి స్వామివారి కళ్యాణం చేసుకుని రథోత్సవ కార్యక్రమం నిశ్చయంగా చేస్తున్నారు. అలాగే భక్తులు కూడా విరివిగా పాల్గొని స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటున్నారు. రేపటి రోజున స్వామివారికి అవాప్రుదోత్సవం, వసంతోత్సవం, చూర్ణోత్సవం, అలాగే పూర్ణావతి కార్యక్రమాలు జరుగుతాయి. కావున అందరూ కూడా చక్రస్నాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా దేవాలయాన్ని చేసి ఈ చక్రస్నాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అనివార్య కారణాల వల్ల ఈ రథోత్సవం జరగలేదని నా దృష్టికి వచ్చింది. రథం కొంచెం బాగలేదని ఈ సంవత్సరం భక్తుల సహకారంతో రథాన్ని కొంచెం రిపేర్ చేయించాము. రిపేర్ అనంతరం ఈరోజు రథ కార్యక్రమం మొదలుపెట్టాము. మన చిలకపేట వినాయక ట్రస్ట్ వారు కూడా కొత్త రథం చేపిస్తామని భక్తులు ముందుకు వచ్చారు చాలామంది. ఈరోజు వాళ్ళు లిఖితపూర్వకంగా వినతి పత్రం కూడా అందజేశారు. అది మా బయాప్సీని తెలియజేసి మన త్వరలో మరి రథం కొత్త రథం చేయడానికి తగిన అనుమతి పర్మిషన్ ఇస్తామండి. వచ్చే రథోత్సవానికల్లా కొత్త రథం కూడా మనకి చేకూర్చాలని స్వామివారిని కోరుకుంటామండి.
అన్ని రకాల వ్యాధులకు హోమియోలో పరిష్కారాలు ఉన్నాయని, దీర్ఘకాల వ్యాధితో ఇబ్బంది పడే వారికి హోమియో మంచి మార్గమని డాక్టర్ ఉమాస్ హోమియో క్లినిక్ వైద్యురాలు సిద్ధాపత్తిన ఉమాదేవి అన్నారు. ఈ మేరకు ఆమె సీసీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పట్టణంలోని సుబ్బయ్య తోట సాయి కార్తిక్ థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఉమా హోమియో క్లినిక్స్ నందు హోమియోపతి వైద్యం ద్వారా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని తెలిపారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుదారులకు కేవలం 100 రూపాయల ఓపీతో చూడడం జరుగుతుందన్నారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఉమా కోరారు. నమస్కారం, నా పేరు డాక్టర్ ఉమాదేవి సిద్ధాపత్తిన, పిహెచ్ఎంఎస్ ఎండి హోమియో. ఇటీవల శుక్రవారం ఉదయం 11వ తారీఖున సుబ్బయ్య తోటలో రామదాస్ ఎన్క్లేవ్లో సాయి కార్తిక్ ఎదురుగా నూతనంగా డాక్టర్ ఉమాస్ హోమియో ఓపెన్ చేయడం జరిగింది. మా వద్ద అన్ని రకాల వ్యాధులకు చికిత్స లభించును. హోమియోపతి ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా సహజ సిద్ధంగా ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా పొందగలరు. కావున చిలుకలూరుపేట ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, తద్వారా మంచి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చిలకలూరిపేట పట్టణంలోని గురాల్ చవిడిలో ఉన్న ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్ మెరిట్ అవార్డ్స్ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేక్ షరీన్ ఐపీఎస్, ధనలక్ష్మి గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ పేర్ని వీరనారాయణ, అర్బన్ సిఐ రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి సమాజంలో ఆడపిల్లలను చదివిస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రి సంఘ సంస్కర్తలే అన్నారు. ఆడపిల్లని తక్కువ చేసి చూడకుండా వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, మహమ్మద్ అస్లాం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న నేను నాగార్జున యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్. పేరు విన్నారా? మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆయన ఒక గొప్ప సంస్కరణకర్త, సోషల్ రిఫార్మర్. ఎందుకు ఆయన అంత గొప్ప రిఫార్మర్, సోషల్ రిఫార్మర్ అయ్యారంటే స్త్రీ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ రైట్స్ కోసం ఆయన చాలా పాటుపడ్డారు. మహిళల కోసం సపరేట్ స్కూల్స్ని స్థాపించారు. ఇది ఎప్పుడంటే 200 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. మరి నాకు ఇక్కడ సపరేట్ ఆడపిల్లల కోసం సపరేట్ స్కూల్స్, క్యాంపస్, ఇంటర్ క్యాంపస్ వీటి కోసం ఆలోచించిన ఇక్కడ అస్లాం గారు, హనీఫ్ గారు, వాళ్ళకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సంస్కరణకర్తలుగా నాకు కనిపిస్తున్నారు. ఎవరైతే స్త్రీ విద్య గురించి ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా సోషల్ రిఫార్మర్స్. ఈ విషయం వీళ్ళకే కాదు చెప్పింది, ఇది మా పేరెంట్స్ కూడా చెప్పాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే మా పేరెంట్స్కి చెప్పానమ్మా, మీరు నాన్న ఇద్దరు సోషల్ రిఫార్మర్స్ అని. ఎందుకు చెప్పానంటే వాళ్ళకి 3 ఆడపిల్లలు, సంతానం మేము 3. నాకు 52 సంవత్సరాలు. ఉద్యోగానికి దూరంగా ఉంచారు. వాళ్ళని పరిమితం చేసేసి ఆడపిల్లలు ఇంతవరకే మీ జీవితం, ఇల్లు, పెళ్ళి, పిల్లలు అనేది ఒక ఫ్రేమ్ వర్క్లో పెట్టేశారు. దీనివల్లనే సమాజం అభివృద్ధి చెందదు. ఆడపిల్లలు ఎప్పుడైతే చదువు ఉండదో, చదువుకి దూరం చేస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందదు. ఆ పాయింట్ని గ్రహించి ఇక్కడ సెపరేట్ క్యాంపసెస్ పెట్టారంటే, మీ అందరినీ ప్రోత్సహించి అవకాశాలు ఇచ్చారంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలండి. ఆ ఆలోచన చేస్తున్నారు. పేదవారిగా పుట్టడం మన తప్పు కాదని, కానీ పేదవారిగా చనిపోవడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే అని ధనలక్ష్మి గ్రూప్స్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్ పేర్ని వీరనారాయణ అన్నారు. ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్లో మెరిట్ అవార్డ్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు రావాలంటే ఒక్క చదువుతోనే సాధ్యమవుతుందన్నారు. ఎంత డబ్బు ఉన్నా చదువు లేకపోతే సమాజంలో గౌరవం అనేది రాదని పేర్కొన్నారు.
ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే జాఫర్ భాయ్ గారికి, మా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. అక్కడ ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. ఒక 2 విషయాలు మాత్రమే నేను చెప్తాను. మరి ఒక బిల్ గేట్స్ అనుకుంటాను ఒక మాట చెప్పారు, పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు. ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఏ కుటుంబంలో పుడతారో ఎవరికి తెలియదు, వాళ్ళేమి అనుకొని ఆ కుటుంబంలో పుట్టరు. అందువల్ల పేదరికంలో పుట్టడం తప్పు కాదు. కానీ పేదరికంతో కనుక చచ్చిపోతే మాత్రం తప్పు. అంటే ఇక్కడ పేదరికం అంటే కేవలం ధనార్జన అనేటువంటి ఒక్క అర్థంలోనే కాకుండా మనం అన్ని రకాలుగా జీవితంలో ఎక్కడైతే పుట్టామో అక్కడి నుంచి మరి చాలా ఉన్నతంగా ఈ జీవితంలో కనుక సాధించగలిగితే డెఫినెట్గా మనం ఆ జీవితంలో మరి అభివృద్ధి సాధించినట్టు, విజయం సాధించినట్టు అని చెప్పి అనుకోవాలి. మరి ఈ రోజున మనం జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించాలి అని కనుక మనం అనుకుంటే దానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే విద్య, మంచి చదువు. అటువంటి చదువుని అందించేటువంటి విద్యా సంస్థలు మరి మన ఒక దేశానికి కానివ్వండి, ఒక సమాజానికి కానివ్వండి, అవన్నీ అభివృద్ధి చెందాలి అని అంటే విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థే చాలా కీలకమైనటువంటిది అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అటువంటి విద్యా సంస్థను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడి నుంచి మరి నాకు పెద్దలు చెప్పుకున్నారు, ఇక్కడి నుంచి పిల్లల్ని బయటికి పంపించాలంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి భయపడి విద్యని ఏదో పెద్ద 5 చదివించేసి ఆపేద్దామనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ మంచి వాతావరణంలో తల్లిదండ్రులకు ఒక మంచి నమ్మకం కలిగించేట్టుగా ఇక్కడ కనుక ఈ విద్యా సంస్థలకు వస్తే ఎటువంటి పిల్లలకు ఇబ్బంది ఉండదు అని నేను చెప్పేటువంటి నమ్మకంతో ఇక్కడికి పిల్లల్ని పంపించి వాళ్ళని విద్యను మధ్యలో ఆపేయకుండా మరి ముందుకు తీసుకెళ్ళేటువంటి ఒక మంచి ప్రయోగం ఇక్కడ అస్లాం చేసినందుకు అస్లాం మరి నేను అభినందిస్తా ఉన్నాను. నిబద్ధతతో చదివితే సాధించలేనిది ఏమీ ఉండదని చిలకలూరిపేట అర్బన్ సిఐపి రమేష్ అన్నారు. ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్ మెరిట్ అవార్డ్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్తు బాగుండాలన్నా, ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా చిన్నప్పటి నుంచే బాగా చదువుకోవాలని సూచించారు. భావిస్తున్నాను, ఎందుకంటే సార్ నేను దగ్గర నుంచి చూస్తాను. చాలా చిన్న స్థాయిలో పుట్టి ఈరోజు ఎంతో ఆర్థికంగా కానీ, విద్యావంతుడిగా కానీ, విలువల పరంగా కానీ ఎంత స్థాయికి వెళ్ళినా సరే చాలా చక్కగా ఒదిగి ఉండే లక్ష్యంతో ఉండే వ్యక్తి ఎంతోమందికి ఈరోజు సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ ఆక్స్ఫర్డ్ సంస్థల యొక్క పునాదులను వేసిన అనిల్ గారికి, ఆయన ఆఫీసులో పనిచేసి ఈరోజు ఇంత మంచి విద్యా సంస్థ నిర్మించి కొడుకులకి ఈ రోజుకి కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ఒక తండ్రి ఆదర్శంగా నిలబడుతున్నాడంటే ఆయనలో కొన్ని గొప్ప లక్షణాలు ఉండాలి. మీరు ఆల్రెడీ చూసారు ఆయన స్పీచ్. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లక్కీ రోడ్స్ సంస్థ అధినేత, మంచి బిజినెస్ మ్యాన్ ఆయన మన యూసుఫ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా తక్కువ టైంలో ముగిస్తాను. యాక్చువల్గా మా మిత్రుడు అస్లాం నేను 2005 to 2007 డైట్లో స్టూడెంట్స్గా జాయిన్ అయ్యాం. గవర్నమెంట్ టీచర్స్గా సెలెక్ట్ అవుదామనే ఉద్దేశంతో అప్పుడు గవర్నమెంట్ డైట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాం. మిత్రుడు ఇదే టీచింగ్లో ఉంటూ మంచి విలువలను పెంచుకుంటూ ఈరోజు ఆక్స్ఫర్డ్ స్కూల్ని స్థాపించి వితిన్ 2 yearsలో నేను వచ్చేక్కడికి 1.5 year అవుతుంది. వితిన్ 2 yearsలో నేను చూస్తూనే ఉన్నా, రోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటా. స్కూల్ కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేయడం జరిగింది. మేము చాలా స్కూల్స్ కూడా గెస్ట్లుగా వెళ్తూ ఉంటాం, అక్కడ కూడా చూస్తూ ఉంటాం. బట్ ప్రతి క్షణం కూడా అతనితో మాట్లాడుతున్నప్పుడు నేను గమనించేది, ప్రతి నిమిషం పిల్లల్ని ఏ విధంగా విద్యావంతులుగా తీర్చిదిద్దాలి. ఇక్కడ చాలామంది పేరెంట్స్కి తెలుసో తెలియదో, ఈ స్కూల్లో 30% ఆఫ్ పీపుల్ సెమీ ఆర్ఫాన్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసో తెలియదు. మిత్రుడు ఎక్కడ కూడా ఫీజు కోసం ఆశపడో ఇంకో విధంగానో కాకుండా మంచి ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి ఒక స్కూల్ డైరెక్టర్గా ఉంటే ఆ స్కూల్లో ఉన్న పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది.
పిల్లల్ని కష్టం విలువ తెలియకుండా పెంచితే వారు పెద్దయ్యాక ఎందుకు పనికి రాకుండా పోతారని, చిన్నప్పటి నుంచే వారికి కుటుంబ విలువలు తెలిసేలా పెంచాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు అన్నారు. ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్ మెరిట్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయని, సమాజంలో మంచి పేరు వస్తుందని తెలియజేశారు. స్థాపించిన మా అనీఫ్ గారు, ఎందుకంటే నేను ఒకే ఒక్క నిమిషం మాట్లాడతా ఇక్కడ. అనీఫ్ గారు ఆర్టీసీలో మేమందరం కలిసి పనిచేసి, ఆర్టీసీ ఎంప్లాయీస్ పిల్లలంటే క్రమశిక్షణగా మారుపేరు, కొద్ది జీతాలతోటి కుటుంబం జరిగితే జ్వరం కనుక వస్తే అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో నుంచి తీసుకొచ్చారు ఈ పిల్లాడు. ఇంత బాగా ఈ స్కూలు బ్రహ్మాండంగా జరుగుతుందంటే కష్టం విలువ తెలిసి బిడ్డలను పెంచాలి ఎవరైనా కానీ. ఈరోజు మన కుటుంబం అయింది, మనం ఏం చేస్తున్నాం, కష్టం విలువ తెలియకుండా పెంచితే చాలా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. నాన్నగారి జీతం ఏంది, నాన్నగారు ఏం చేస్తున్నాడు, మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి, ప్రతి ఒక్క అమ్మాయికి మీరు కనుక తెలియజేస్తే ఆ కుటుంబం అద్భుతంగా సక్సెస్ అయిందని దానికి నిదర్శనం ఈ ఆక్స్ఫర్డ్ స్కూలు, ఈ అనీఫ్ గారి ఫ్యామిలీ. నేను ఇంకొక చిన్న విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీ అందరూ కూడా మహిళా తల్లులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ని ఆదరించి వీళ్ళని భాష్యం రామకృష్ణ లాంటి ఆ విద్యా సంస్థల స్థాయికి మీరందరూ తీసుకెళ్తారని నేను నేను ఒక ఆర్టీసీ ఎంప్లాయీగా అంత ఉన్నత స్థాయికి ఆక్స్ఫర్డ్ స్కూల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక రెండు మాట, ఎందుకంటే నేను సభా వేదిక మీద పెద్దల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అది చెప్పకుండా గబక్కని ఈ సందేశం చెప్పడం కరెక్ట్ కాదు. ఎస్పీ మేడం గారికి ఈ యొక్క మా చిలకలూరుపేట వచ్చి ఈ ప్రోగ్రాంకి ఆమె వచ్చినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు టౌన్ సిఐ గారు రమేష్ గారు ఈరోజు శాంతి భద్రతలు అద్భుతంగా చిలకలూరుపేటలో ఉన్నాయంటే అతను మేమైతే ముద్దుగా పండువిటి సింహం అని పిలుస్తామండి. ఎందుకంటే ఆయన నడుస్తూ ఉంటే ఎన్టీ రామారావు పండువిటి సింహంలో నడిచినట్టు ఉంటుంది. అందుకని నేను పండువిటి సింహం అని పిలుస్తాను ఆయన్ని. నా ఫోన్లో కూడా పండువిటి సింహం అని పెట్టుకున్నానండి. నేను ఆ నెంబర్ పండువిటి సింహం అని పెట్టుకున్నానండి. అద్భుతమైన ఆఫీసర్ని ప్రతిపాటి పుల్లారావు గారు, ధనలక్ష్మి సంస్థల డైరెక్టర్ వీరనారాయణ గారు ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. చిలకలూరుపేట పట్టణంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మెడికల్ హాల్ నందు ఆదివారం రాష్ట్ర కాపు సంఘం నాయకులు అంకిరెడ్డి రమేష్ ఆధ్వర్యంలో మెడెక్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి సమస్యలు ఉన్న పలువురు ఈ వైద్య శిబిరంలో పాల్గొని ఉచితంగా వైద్య చికిత్స పొందారు. ఈ కార్యక్రమంలో అంకిరెడ్డి రమేష్ మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలతో టీటీడీని, హిందూ ధర్మాన్ని అన్యమతస్థుడైన భూమన కరుణాకర్ రెడ్డి బదనాం చేస్తున్నాడని, తాడేపల్లి ఆదేశాలతోనే నాస్తికుడైన భూములో ఉన్న పళంగా టీటీడీ ప్రతిష్టపై గోవులపై వాత్సల్యం, ప్రేమ పొంగొచ్చాయని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నిన్నటి వరకు తమ స్వార్థ రాజకీయాల కోసం శవాల్ని వెతుక్కున్న వైసీపీ నేతలు నేడు హిందూ ధర్మంపై విషయం కక్కేందుకు, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు గోమరణాల్ని రాజకీయం చేస్తున్నారని ప్రతిపాటి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 7 కొండలను 5 కొండలుగా మార్చే కుట్రలకు తెరలేపింది భూమన కాదా అని ప్రశ్నించారు. తాను చేసిన తప్పుల్ని, అపచారాలని కప్పిపుచ్చుకోవడానికి తన మనిషి హర్నాథ్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే భూమన పనిగట్టుకుని మరీ తిరుమలపై, గోశాలపై విషయం చిమ్ముతున్నాడనేది సత్యం కాదా అని ఆయన అన్నారు. టీటీడీ గోశాలలో 100 ఆవులు చనిపోయాయనే భూమన, వైసీపీ నేతల ప్రచారమంతా అసత్యం, అభూత కల్పనే అన్నారు. ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలతో టీటీడీ గోశాలవని నమ్మించేందుకు భూమన చేస్తున్న ప్రయత్నాలు చిన్నపిల్లల గుప్పిగంతుల్లా ఉన్నాయని ప్రతిపాటి అన్నారు. నిన్నటి వరకు
శవాలతో రాజకీయం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు పవిత్రమైన గోవుని వాడుకుంటున్నారని మండిపడ్డారు. పవిత్రమైన టీటీడీని తమ స్వార్థ రాజకీయాలకు బలి చేసి ప్రశాంతమైన రాష్ట్రంలో విధ్వంసం రేపేలా చేయాలన్నదే జగన్ వైసీపీ నేతల పన్నాగమని ప్రతిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.